యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 10,097 కోట్లను జమ చేసినట్లుగా తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని ఆయన రైతులకు భరోసానిచ్చారు. యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 10,097 కోట్లను జమ చేసినట్లుగా తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని ఆయన రైతులకు భరోసానిచ్చారు. ఈ రోజు నుంచి 4-5 రోజుల పాటు అన్ని వాహనాలు కూడా, లారీలు కానీ, డీసీఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఇతర ఏ వాహనాలైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే ప్రియారిటీ యూసేజ్ చేయండి. పోలీస్ అధికారులు కూడా మనం చేస్తున్నా, హైవే మీద, రోడ్ల మీద కూడా అవసరం ఉంటే ఫోర్స్ఫుల్ రిక్వజిషన్ చేసి లారీస్, డీసీఎంస్ ఇవన్నీ కూడా హై ప్రయారిటీ ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్. కలెక్టర్ మీరు టార్గెట్ ఈరోజు 27-28 మీరు ఫస్ట్ లోపల ప్రొక్యూర్మెంట్ అయ్యే విధంగా ప్లాన్ తయారు చేసుకోండి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు కూడా ఒక 4-5 రోజులు పూర్తిగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీదే ఫోకస్ చేయండి. జిల్లా యంత్రాంగానికి మీరు సపోర్ట్గా ఉండండి. వెహికల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, ఎక్కడైనా అమాయక ప్రాబ్లమ్స్ వస్తే మీ యొక్క కృపను, మీ యొక్క బలం కూడా దాంట్లో ఉపయోగించేది. మరి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లకి, హమాలి అసోసియేషన్ ప్రత్యేకంగా అపీల్ చేస్తున్నా. మరి రికార్డు స్థాయిలో పంట వచ్చింది. మరి మాన్సూన్స్ రాకముందే, ఋతుపవనాలు రాష్ట్రానికి రాకముందే మనం మొత్తం కూడా ప్యాడీని మిల్లులోకి, గోడౌన్లోకి షిఫ్ట్ చేయాలి. కాబట్టి పూర్తి ఫోకస్ మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో, హమాలీల విషయంలో దయచేసి మరి అధికారులు కానీ, మరి అదేవిధంగా ప్రజాపతి కానీ దీని మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎటువంటి మద్దతు అవసరం ఉన్నా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో, ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ లో ప్రభుత్వం మీ ఎంబడి ఉంటుంది. మీరు నేరుగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఫోన్ చేయండి, అంటే నేరుగా నాకు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి మద్దతు కావాలన్నా మేము మీ ఎంబడి ఉంటాం. నేను ముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో పార్టీలో పసలేదు. ఏదో బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తే తప్ప మరొకటి లేదు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన తర్వాతనే నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 ప్రొడక్షన్ కాదు, నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ లో కూడా. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాము. మంత్రులు శ్రీధర్ బాబు గారు, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మేము వరుసగా గతంలో వేరే జిల్లాలో పర్యటించిన, ఈరోజు భువనగిర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి ఈ వరి ధాన్యం కొనుగోలు విషయంలో వేగవంతం చేయడానికి, స్పీడప్ చేయడానికి చర్యల విషయంలో ఫీల్డ్ లెవెల్లో ప్రోగ్రెస్ చూడడానికి ఈ యొక్క మరి టూర్ కానీ, పర్యటన కానీ, సమావేశం కానీ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రైతులకి, వరి రైతులకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీ నేను మరోమారు మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా
ఎంత ఆర్థిక వ్యయమైనా సరే మా ప్రభుత్వం ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు తెచ్చినాం. దేశంలోనే రాష్ట్రంలోనే ఇన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఇదే రికార్డు. ఈ రోజుకే 58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. ఇంకొక 16-17 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ఈ యాసంగి పంటలో కొనుగోలు మరి చేయాల్సిన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాము. నేను మరోమారు మనం చేస్తున్నా, చివరి గింజ వరి ధాన్యం ఎంఎస్పికి కొనుగోలు చేసే వరకు, ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. ఎంఎస్పిలో కొనుగోలు చేస్తాము. అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా వరి ధాన్యం తడిస్తే, వర్షాల వల్ల వేరే ఇబ్బందులు మరి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కానీ ఎక్కడ జరిగితే మా ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తాము అని ఈరోజు మీడియా ద్వారా యావత్ తెలంగాణ వరి రైతాంగానికి తెలియజేస్తున్నాము.